ఒక 20 days లో బిగ్ బాస్ ముగియబోతుంది కాబట్టి మీ అంచనాలు ఏంటి? ఎవరు టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం? ఈ బిగ్ బాస్ ఇంకా 20 days లో అయిపోతుంది భయ్య. ఈ బిగ్ బాస్ చాలా బాధగా ఉంది నాకు. బిగ్ బాస్ పోతుందంటే నాకు ఏడుపు వస్తుంది భయ్య. బిగ్ బాస్ ఇంక 20 రోజులలో వెళ్ళిపోతుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను అసలు, తెలుసా భయ్య. మీరు చూస్తారా బిగ్ బాస్? డైలీ నేను ఒక బిగ్ బాస్కే అన్నం కూడా తిన బిగ్ బాస్కి అతుక్కుపోతా. మరి అలా హౌస్లో అలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య, రొమాన్స్ కానీ అసలు ఆ బిగ్ బాస్ అబ్బా నాకు ఏ సీన్ మొత్తం భయ్య అంత బాగుంటుంది బిగ్ బాస్. రొమాన్స్ ఉంటుందా నిజంగా? అవును భయ్య, ఎందుకు లేదు భయ్యా. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, దివ్య గారు అనుకుంటే, మన తనుజ గారేంది, రీతు గారేంది, అందరితో ఆ రొమాన్సే వేరుంటుంది. ఇంకా 20 days లో పోతుందంటే నాకు చాలా బాధాకరంగా ఉంది భయ్య బిగ్ బాస్. ఓకే, మీకు ఇష్టమైన కంటెస్ట్ ఎవరు? నాకు ఇష్టమైన కంటెస్ట్ వచ్చి ముగ్గురు భయ్య. ముగ్గురు నా ఫేవరెట్ కంటెస్ట్ తనుజ గారు. ఎందుకు తనుజ గారు? నాకు తనుజ కంటే చాలా ఇష్టం. మంచి కంటెస్ట్, చాలా బాగా ఆడుతుంది ఆమె. నాకు మంచి పర్సన్. ఈ రోజు మాత్రం అనుకున్నట్టయితే బిగ్ బాస్లో మనకు టాస్క్ జరిగింది ఏంటంటే, మనకి ఇప్పుడు బిగ్ బాస్లోకి మన గెస్ట్లు ఇట్లా వేరే వాళ్ళకి ఇట్లా ఎంటర్ అవుతారు. మన season 4 వాళ్ళు 5 వాళ్ళు అందరూ అదే సస్పెన్స్ పెట్టాడు బాస్. ఇప్పుడు మన బిగ్ బాస్లోకి కొత్తగా ఎంటర్ అయ్యారు చూసావా. మరి వాళ్ళు ఇంకా ఉంటుంది బిగ్ బాస్ వాళ్ళతో ఇంకా ఘోరంగా ఉంటుంది. మరి ఇప్పుడు రప్పాడించేస్తారు. మరి ఇంకా వీళ్ళు వచ్చేసరికి కసక్కు వచ్చేసింది. మన కసక్కు హారిక గారు వచ్చేసరికి మన ఇమానియల్ అన్న అయితే సొల్లు కాల్చుకొని పోతుండు పోయారా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటుండు భయ్య. అదే మరి బిగ్ బాస్ అంటేనే అది మరి మనకు చూపిస్తున్నారు వాళ్ళు. దివ్య పరిస్థితి ఏంటి? అంతే, ఇంకా పెంటపాడికే కొట్టు టికెట్ అన్నట్టు మన ఇమానియల్ అన్న పోయి కొట్టేశాడు మన కసక్కు హారిక గారికి టికెట్. ఇప్పటికైనా బిగ్ బాస్ హౌస్లో నాకు చాలా అసలు నేను మిస్ అయిపోతున్నాను భయ్య. ఏ మాట కామాట చెప్పాలి, నేను బిగ్ బాస్ మొత్తం మిస్ అయిపోతున్నాను. ఇంకా మరి ఘోరంగా ఉంటుంది. మరి ఇప్పుడు మా తనూజక్క ఇప్పుడు ఆట ఆడుతుంది. ఇప్పుడు టాస్క్ టఫ్ గేమ్ ఎవరితోటి లేనిది ఆమెనే నేను ఆడతాను చెప్పేసి ఇప్పుడు మరి గేమ్ ఆడుతుంది. మరి స్టార్టింగ్ లో రిలేషన్షిప్ పెట్టుకున్నారు, అప్పుడు ఏం లేవంటారా? రిలేషన్షిప్స్ ఖచ్చితంగా ఉంటాయి కదన్న, సెంటిమెంట్లు అవన్నీ ఉంటాయి. వీళ్ళు బయట వస్తారు, మళ్ళీ కలుసుకుంటారు. నాగార్జున సార్ గారికి నేనేం చెప్తున్నా అంటే, ఈ బిగ్ బాస్ మళ్ళా పోస్ట్పోన్ చేసుకొని ఇది మళ్ళీ కొనసాగించండి సార్, మళ్ళీ మేము చూస్తాం. ఇమానియల్ అన్న ఆట ఒకటే ఆట, రగులుతుంది మొగలి పద ఒగల మారి కన్నయ్యదా అన్నట్టే ఉన్నాయి మన బిగ్ బాస్ హౌస్లో. ఈ ఆటలు చాలా బ్రహ్మాండమైన ఆటలు. మరి ఆ కళ్యాణ్ గారు వాళ్ళు ఎలా ఆడుతున్నారు తెలుసా, ఇంకా వాళ్ళిద్దరు చెప్పలేము. ఇంకా మాఘమాసం ఎప్పుడు వస్తుందో టడంటం టడంటం వాళ్ళ గేమ్కు అతుకపోతున్నామంటే నాకు ఈ బిగ్ బాస్ పోతుందంటే ఏడుపు వస్తుంది అన్న. ఇంక 20 రోజులు ఈ బిగ్ బాస్ పోతుందంటే నేను తట్టుకోలేకపోతున్నానే. ఎవరిని చూడాలి నేను? బిగ్ బాస్ పోతుందంటే ఎక్కడ ఉరకాలి నేను? ఇంకా మీరు పోస్ట్ పోన్ చేయరు, మళ్ళీ ఇంకొక 3 నెలలు పెట్టండి సార్. నాగార్జున సార్ గారు మీకు దండం పెడుతున్నా. ప్రజలు ముందే కొట్లాడుతున్నారు ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అని చెప్పేసి. ఈ పెంట మొత్తం బంద్ చేయనన్నా బంద్ చేయలేదంటే ఇక నాకు బాధ అనిపిస్తుంది సార్. దయచేసి మా తనుజక్కని విన్నర్ ఇచ్చేసి. ఒకటే మాట, ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పాను బైరావా. నేను ఓన్లీ మా తనుజక్కనే విన్నారు భయ్యా, అంతే. అంటే మా టీవీ ముద్దు బిడ్డ అన్నట్టు కూడా మాట్లాడారు స్టార్టింగ్ లో నాగార్జున, మీరు మా ఆడబిడ్డ అని చెప్పి. ఆ సెంటిమెంట్ తో ఓన్ చేసుకున్నారా? తనుజన్ అంటే ఏం చెప్తారు? మా టీవీ ముద్దు బిడ్డ, మా సగటు బిడ్డ, మా ఆడబిడ్డ ఎవరు? మా తనుజ గారు. తనుజక్క చాలా మంచిది. ఒక నాగార్జున గారే ఆమె పైన జాలి చూపిస్తున్నారంటే ఆమె ఎంత మంచితనము ఆమెది. ఖచ్చితంగా ఆమెకే ఇస్తుండు. నాకు నైట్ కాల్ కూడా వచ్చింది భయ్య కలలో. ఖచ్చితంగా చెప్తున్నాను భయ్య, ఆమెనే విన్నారు. అరే కుర్రోడా నా నెంబర్ తీసుకున్నాడంట సార్, నాగార్జున సార్ గారు తీసుకొని ఎవరి దగ్గర ఇట్లే మన మీడియా వాళ్ళ దగ్గర తీసుకున్నంట. ఆ కుర్రోడ్ నెంబర్ పెట్టండి అని చెప్తే తీసుకుంటే, అరే తమ్ముడు ఏం ఏడ్చకు, నువ్వేం బాధపడకు, ఏం అగత్యాలు ఏం చేసుకోకు, ఖచ్చితంగా మీ తనుజక్కనే విన్నారు, టైటిల్ వచ్చేస్తుంది, నువ్వేం బాధపడకు. 10 ఆటలు మాట్లాడొచ్చిన భయ్య, 10 ఆటలు మన మిరాల మండి తెలుసు కదా సైదాబాద్, ఆడ మాట్లాడేసి వచ్చిన. 10 ఆటలకు పైసలు గిట్లా కట్టేసిన, ₹1,00,000 కట్టిన. ఇక రాకపోతే తనుజక్క దగ్గర 5 లక్షలు తెచ్చుకుంటా.
మరి నేను ₹1,00,000 లాస్ కదా, మిత్తికి తెచ్చుకున్నా కదా నేను, మిత్తికి తెచ్చుకున్నా ₹1,00,000 ఎట్లకా ఆటలకి. ఆమె హౌస్లోకి వెళ్ళి కప్పు తీసుకొని వచ్చాడు కదా, 10 ఆటలు ఆడ గేటు ముంగల కసాకి ఇట్లా కొట్టేస్తే తలకాయలు అక్కడ ముండాలు ఇటు పడతాయి. అక్కడక్కనే మన ఆన్నే వండి పెట్టేస్తా భోజనం అందరికి, మధ్య భోజనం. కానీ ఆమె మీడియా వాళ్ళకి అందరికన్నా ఖచ్చితంగా భోజనం ఉంటుంది అందరికి. ఇంకా ఆమె టైటిల్ తీసుకొని రాకపోతే 5 లక్షలు అడుకుంటా అక్క దగ్గర పోయి. ఇంకా మిత్తికి తెచ్చుకున్నా నేను ఇట్లా అభిమానం, ఆమె అంటే అంత అభిమానంతో భూమి పాస్బుక్లు పెట్టి తెచ్చుకున్నా ₹1,00,000. బిగ్ బాస్ లో అంత దూరం వెళ్ళింది కదా, మరీ అంత దారుణంగా చిన్న పర్సనల్ విషయాలు కూడా కెమెరాల ముందు బయట పెట్టేస్తున్నారు. కంపల్సరీ నెక్స్ట్ వీక్ బయటకు వచ్చేస్తారు సంజన గారు మాత్రం పక్కా. భరణి గారు అంటే వాళ్ళ అమ్మాయికి మాట ఇచ్చి మరి ఇప్పుడు ఓడిపోయారు కదా, లైక్ టాస్క్ గెలవలేదు కదా, దానికి చాలా ఎమోషనల్ అయ్యారు. ఏమనిపిస్తుంది? అది కామనే అక్క, ఓడిపోవడం గెలవనేది బిగ్ బాస్ లో కామనే. కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకా టైం ఉంది కదా, 3 వీక్స్ ఉంది. ఈ వీక్ లో ఎవరైనా ఒకసారి గెలుస్తారు కదా. ఒకసారి ఏంటంటే వాళ్ళ డాటర్ కి ఇట్లా ఇచ్చారు కాబట్టి ఓడిపోయిన కొంచెం ఎమోషనల్ అయిపోయారు. ఏముంది ఇంకా టైం ఉంది కదా, కంపల్సరీ గెలుస్తావు అన్నాను, డోంట్ వరీ. తనుజ నేను ప్రేరణతో గెలుస్తాను అన్న మంచి గర్వంతో మాట్లాడింది, చివరికి ఓడిపోయింది అనేది తెలుస్తుంది. ఏమంటారు? ఓడిపోయినా కూడా తనుజకి లాస్ట్ గెలుస్తుంది కదా అక్క. ఇప్పుడు ఒకవేళ తనుజకి ఎన్నిసార్లు ఓడిపోయినా కంపల్సరీ లాస్ట్ గెలుస్తుంది కాబట్టి తనుజకి కంపల్సరీ బిగ్ బాస్ ఇస్ విన్నర్ అంతే. కావాలని పొడిపించుకున్నట్లేదు. అదే అక్క, ఓటమి గెలుపు అనేది అంత సహజం అక్క. వాళ్ళు గెలవాలి ఓడిపోవాలి అంతా కామన్. కాబట్టి నెక్స్ట్ సీజన్ లో కంపల్సరీ లాస్ట్ ఫైనల్ గెలిస్తే తనుజక్క. కాబట్టి ఆ జస్ట్ ఏముంది లేరా పైన మా ఫ్యాన్స్ కోసం దేనికోసం ఒకసారి ఓడిపోదాం విధులు ఓడిపోతుంది. ఆ ఓడిపోయింది అనుకుంటే గర్వంగా చెప్పి ఫీల్ అయిపోతుంది. పొగరని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళు బాగుందా ఏందో మాట్లాడి వస్తుంటారని మనం పట్టించుకోసాగదక్క. తనుజ నువ్వు మాత్రం కంపల్సరీ విన్ అవుతావు అక్క, అంతే. నువ్వు తోపండి అంతే బిగ్ బాస్ లో. పవన్ ఎలా ఆడుతుంది? పవన్ అన్న కొంచెం బాగా ఓవర్ చేశాడు అక్క. మరీ ఆర్మీ ఉన్న పవన్ కళ్యాణ్ ని అసలు గొంతు అట్లా పట్టుకోవడం అనేది చాలా ఉంది. నాగన్ సార్ వస్తారు కదా, క్లాస్ పిగుతారు ఒక్కొక్కరు. మామూలు సంజన గారు కూడా క్లాస్ పిగుతారు కంపల్సరీ. ఈసారి మామూలు ఉండదు. ఇంకా ఈ 3 వీక్స్ అని చెప్తున్నాగా, ఈ 3 వీక్స్ అయితే ఎవడు కష్టపడినా కూడా ఉన్నాడు రాబాయ్. ఫస్ట్ నుండి కష్టపడి చించినోడే బిగ్ బాస్ విన్ అవుతాడు చెప్తున్నాగా. ఈ 3 వీక్స్ నుండి 2 వీక్స్ నుండి అయితే కష్టపడుతున్నా నేనే విన్ అని చెప్పి ఎవడు ఉన్నా కూడా గెలవడం అక్క. వాళ్ళేందుకు అక్క, ఇంకా తనుజ అక్క వాళ్ళు రీతు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా. ఇంకొకటి మీరు కూడా అడిగేటప్పుడు ఒకటి, బిగ్ బాస్ అంటే గేమ్స్ అసలు పర్ఫెక్ట్ గా ఆడేది. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ అంటే ఏంటంటే గేమ్స్ ఆడాలి. గేమ్స్ పర్ఫెక్ట్ గా ఆడేది ఇమ్మనేల్ మాత్రం. బరాబర్ చూసుకోండి, ఇమ్మనేల్ విన్ను. బరాబర్ ఒక కామెడియన్ స్టార్ అవ్వబోతున్నాడు. బరాబర్ 2019 ఇది 2000 ఎంత మీరు అన్ని ట్రోల్స్ చేసుకున్నా ఏం బీకాలేరు. ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్ 9 విన్నారు ఒక కామెడియన్. ఎందుకంటే ఒక గేమ్ అన్నాక గేమ్స్ ఆడితేనే విన్ను. ఎవరిష్టం వాళ్ళు అన్న. ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళి అన్నా నువ్వు తనుజ సపోర్ట్ చేయి, తనుజకే ఓటు అని చెప్పడానికి మనకి ఎవరికి అది రైట్స్ లేదు. అది వాళ్ళ ఇష్టం, అర్థమవుతుంది. అది సినిమా అయినా బిగ్ బాస్ అయినా షో ఎనీథింగ్ అయినా సరే ఎవరి ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళు చెప్తారు. అందుకే ఏమన్నా నచ్చడం తనుజకు నచ్చింది, జనాలు నిర్ణయిస్తారు లాస్ట్ లో, అదంతా కామన్.